బ్రో, ఆయన హాయ్. జానీ మాస్టర్ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా, అవును. అది ఎంత వరకు ఫేర్ అనుకుంటున్నారు మీరు? నిజమన్నా నాకైతే నేను విన్నా అంటే రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ లో 576 పెట్టారు, 303 పెట్టారు, బెదిరింపు కేసు మన 320 అది పెట్టారు. నిజంగా నిజంగా జానీ మాస్టర్ మీద కేసు పెడుతుంటే నేను తీసుకెళ్ళకపోయింది. నిజంగా ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే మనకి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సో లాయర్స్ ఉన్నారు, వాటి రకంగా వెళ్ళాలి. కానీ కావాలని జానీ మాస్టర్ తప్పు చేసిందో లేదో ఓవర్ నైట్ ఇదే నడుస్తుంది కదా. జానీ మాస్టర్ రేపు చేశాడు, అత్యాచారం చేశాడు, ఎక్కడో మధ్యపరిస్థితి వచ్చి ఒక అమ్మాయి నిజంగా జానీ మాస్టర్ కేసు పెడుతుంటే తను కావాలని పొలిటికల్ పరంగా తనను మోసం చేయడానికి, పొలిటికల్ తను తొక్కడానికి కోసం చేస్తున్నారు. ఓకే, జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే న్యాయ వ్యవస్థలో వాళ్ళు చూసుకుంటారు. కావాలని ఈ విషయం చూడాలా జనసేన కంట కడుతున్నారు. జనసేనలో ఉన్న స్టార్ క్యాంపెయినర్ జానీ మాస్టర్ అమ్మాయి అత్యాచారం అంటారు. సో జానీ ఏమైందా భయం మీ పని అంటారు. తప్పు చేస్తే సంబంధం ఏంది? అంటే జానీ మాస్టర్ తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా? నేను చెప్తున్నా జానీ మాస్టర్ తప్పు చేయడు. ఎందుకంటే తను ఏదో ఇట్లా ఓవర్ నైట్ లో ఫేమస్ కాలేదన్న, చాలా కష్టపడి వచ్చే వాళ్ళ డాడీ ఒక లారీ డ్రైవర్ ఇప్పుడు కూడా. సో ఎంతో కష్టపడి సిమెంట్ అడుగు చేసుకుంటూ ఇప్పుడు మన నితిన్ లో సినిమా పని చేసుకుంటూ సక్సెస్ అయిన వ్యక్తి తను. ఈ రోజు తను ఒక పార్టీకి అనుకూలంగా కాకుండా తన నిజాయితీ పరులకు ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని నిజంగా ఏదో కొంతమంది పొలిటికల్ పార్టీ వాళ్ళు జానీ మాస్టర్ మీద బుద్ధి అవుతున్నారు. దయచేసి చెప్తున్నా, జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే నేను ఒప్పుకున్నాను. నిజంగా తన అత్యాచారాలు చేస్తుంటే మాత్రం 100% ఒప్పుకోవడం, తన ఉరి శిక్ష చేయాలని మేము కూడా కోరుకుంటాం. కానీ నిజంగా ఆమె ఏమంటుంది మళ్ళీ, నిన్న నన్నే కాదు చాలా మంది అమ్మాయిలను అత్యాచారం చేసినట్ట. మరి వాళ్ళందరూ ఎక్కడ పోయారన్నా? సో వాళ్ళందరూ కావాలి కదా. సో ఏదో ఒక అమ్మాయిని పట్టుకొని డబ్బులు ఇచ్చి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి జానీ మాస్టర్ మీద రాయదుర్గ కేసు చేస్తుంటే అది ఎంతో నిజమని ఇంకా న్యాయశాఖలు వాటిపైన డిసైడ్ అయ్యాం. సో అప్పటికప్పుడు వైసీపీ వాళ్ళు జానీ మాస్టర్ ఉరి తీయాలి, ప్రజల మధ్య తీసుకెళ్ళి బట్టలు విడిచి కొట్టాలి. మీరు చేయలే, వైసీపీ చేయలే, నాయకులు చేయలే, అమ్మాయిలతో అఫైల్ పెట్టుకుంటారు, ఏజ్ తో సంబంధం లేకుండా అఫైల్ పెట్టుకుంటారు. వీళ్ళేమో తప్పు చేస్తారు. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తున్నా ఎవరైనా ఈవే పవన్ కళ్యాణ్ కూడా తిప్పిస్తారు భయ్యా. జనసేన నుంచి సస్పెండ్ చేశారు కదా, అవును, దాని మీద మీరేమంటారు? జనసేన తప్పు చేస్తారా? సస్పెండ్ చేశారు. జనసేన పార్టీ నుంచి దూరంగా ఉండాలని. ఓకే, లెటర్ వచ్చిందా? ఎప్పుడో అఫీషియల్ గా నాకే తెలియదు. వచ్చింది, official నాకు తెలియదు. వస్తే మాత్రం నిజంగా మీరు ఇక్కడ ఉన్నా Official వచ్చింది. జనసేన పార్టీ సస్పెండ్ చేస్తా అంటే తప్పుడు మాత్రం అన్నది సస్పెండ్ చేస్తుంది. సో ఇంకా రానున్న రోజుల్లో న్యాయశాఖలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఏ రకంగా తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటగట్టగానే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.